హాయ్ ఫ్రెండ్స్, జీవీఎస్ గార్డెన్కి స్వాగతం. ఇదిగోండి మన నాటు బీరకాయలు. చూడండి బీరకాయలు ఎంత బాగా వచ్చాయి. మన బీర తీగ 2 చెట్లేనివి చాలా బాగా వచ్చాయి. 3 బీరకాయలు కోసాను, బీరకాయలు వచ్చాయి. ఇది మన వంకాయ చెట్లు, చిన్న మొక్కలు, కొత్త మొక్కలు వేసాను. చూడండి లేతగా బాగా వచ్చాయి వంకాయలు, లేత వంకాయలు. ఇంకా చిన్న చిన్న పింజులు కూడా ఉన్నాయి. ఇవి సైజు కొంచెం పెరిగాయని తీసాను, పెద్ద సైజు వచ్చినవి. చిన్న సైజు అన్నీ ఉన్నాయి ఇంకను. ఇదిగోండి నేను సీడ్స్ వేసుకున్నాను, ఆనపాదు, ఇంకా లాంగ్ బీన్స్. ఇది సూర్యముఖి మిర్చి, బ్లాక్ మిర్చి. చూడండి చాలా బాగా వచ్చాయి ఇవి. పూత పింజు ఉంది. కాయలు అంతా పాత చెట్టు ఫ్రెండ్స్, ఇది కొత్త చెట్టు కాదు. 2 years అయిపోయింది చెట్టు, అందుకే ఇలా కాస్తుంది. ఇవి బెండ చెట్లు. చూడండి చాలా బాగా కాస్తున్నాయి బెండ చెట్టు కూడాను. చెట్లు కూడాను చాలా బాగా కాస్తున్నాయి. 3 దగ్గరలు వేసుకున్నాను, 3 చెట్లు ఫ్రెండ్స్. ఇది ఒక్క చెట్టే. చూడండి ఎన్ని స్టెమ్స్ వచ్చాయి, ఎన్ని స్టెమ్స్ వచ్చి ఎంత బాగా, అన్ని స్టెమ్కి కాయలు ఉన్నాయి, ప్రతి స్టెమ్కి. అలాగే 3 చెట్లకి అలాగే కాయలు ఉన్నాయి. చాలా బాగా వచ్చాయి కాయలు, బెండకాయలు. ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. ఇంక ఇలా 2 చెట్లు ఉన్నాయి కోయడానికి, కోస్తాను. ఇంకెంత బాగా వస్తున్నాయి అంటే చూడండి. బెండకాయలు అయితే మాత్రం సూపరు, భలే వస్తున్నాయి. టేస్ట్ కూడా భలే ఉంటాయి. మన చెట్టు బెండకాయలు కదా, చాలా బాగుంది. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని బెండకాయలు వచ్చాయి. ఇంకా తీస్తున్నాను చూడండి కిందది. ఇది మనది పాతది చిక్కుడు తీగ ఫ్రెండ్స్. ఈ లాస్ట్ ఇయర్ది ఉంచేసాను నేను, మళ్ళీ ఈ ఇయర్ కాస్తుందేమో అని. అలాగే పూత పింజి బాగా వచ్చింది, విపరీతం పూత వచ్చింది. ఈ వర్షానికి రాలిపోయింది మొత్తము. పింజి కట్టిన తర్వాత పింజి వచ్చినవన్నీ ఉన్నాయి, పింజి రానివన్నీ పూత రాలిపోయింది ఫ్రెండ్స్. గుత్తులు వచ్చింది, పూత మాత్రం రాలిపోయింది. ఇంతకుముందు చూపించాను నేను. ఈ కాయలు ఇవి వచ్చాయి. ఈ లాస్ట్ ఇయర్ పాదు అయినా ఇంత బాగా వచ్చింది చూడండి చక్కగాను. ఫ్రెండ్స్ నాకు నల్లేరు ఉంది, అది పచ్చడి చేయాలంటారు. అది ఎలా చేయాలో నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఎలా చేయాలో నేను చేసుకుంటాను. చాలా ఎక్కువ ఉంది నల్లేరు, ఎవరికి కావాలన్నా ఇస్తాను నల్లేరు మొక్కలు. ఇదిగోండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయి. అది చూడండి 360 చిక్కుడు చిన్న గోళంలో వచ్చింది. విత్తనం రాలి ఈ చామంతి అంట్లు గోళంలో వచ్చింది. అది ఎలా వచ్చేసింది, ఒకే మొక్క వచ్చింది. చూడండి 360 చిక్కుళ్ళు ఇవి. ముందుసారి ఒక 5 కాయలు 6 కాయలు ఒక గుత్తి వస్తే అవి సీడ్స్ ఉంచాను. ఇప్పుడు మళ్ళీ అలా 3-4 కాయలు వస్తున్నాయి. మీదకైతే పువ్వు ఉంది బాగా, చాలా బాగా వస్తుంది అది కూడాను. ఇది స్వీట్ లెమన్. ఇది మళ్ళీ కొత్తగా వేసుకున్న వంకాయ చెట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ అన్నీగా కొత్తగా వేసుకున్నవి మన వంకాయలు, ఇదిగండికి తీసినవి. ఇది ఆగాగరకాయ తీగ పాదు. ఇదిగోండి ఇక్కడ తీస్తున్నాను, నాకు అందట్లేదు. పైకి ఉన్నాయి బాగాను, కిందవన్నీ కోసేసాను ముందు. ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది పాదు. చూడండి ఎంత పైకి వెళ్ళిపోయింది తీగ. ఆ తీగ అందట్లేదు, అలాగ కుస్తీలు పడుతున్నాను దాంతో అందుకోవడానికి. అలాగా సాగి అందుకుంటున్నాను. కొన్ని అందుకున్నాను చూడండి, బాగా వచ్చాయి కాయలు. అలా తీసాను చూడండి ఎన్ని కాయలు తీస్తాను. సాగి దొరికినన్ని లోపల ఉన్నవన్నీ తీస్తున్నాను ఆగారకాయలు. ఇది సెకండ్ హార్వెస్ట్ ఫ్రెండ్. ఇది ఫస్ట్ హార్వెస్ట్లో కొంచెం వచ్చాయి, ఇది సెకండ్ హార్వెస్ట్. బాగానే వచ్చాయి ఇవి. నేను వేసుకున్నవి ఫ్రూట్ టబ్లో వేసుకున్నాను. 6 సీడ్స్తో వేసిన మొక్కలండి. 6 మొక్కలు వేసాను, కానీ 2 కాస్తున్నాయి. ఒక మేలో ఒక ఫీమేలే కాస్తుంది, అందుకే తక్కువ వస్తున్నాయి. ఇంకా మిగతా చెట్లు కాస్తాయో లేదో తెలీదు. ఏదో తెగులు వచ్చినట్టుగా ఆకు కూడా పాడైపోతుంది లీపు. చూడండి గుత్తులాగా ఎలా వచ్చింది, 2 గుత్తులు ఒకే దగ్గర వచ్చింది. కాసిన కాయలైనా చాలా బాగా కాస్తున్నాయండి, చాలా బాగున్నాయి. మన ఆర్గానిక్ కదండి, సైజు కూడా బాగానే ఉన్నాయి. చూడండి నీట్గాను చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉందండి.
మనం ఏవి ఫర్టిలైజర్ ఏమి వేయం కదండి, ఆర్గానిక్ పంట కదా, భలే టేస్ట్గా ఉంది. ఏదో అడవిలో పండే పంట మన ఇంట్లో పండుతుందంటే ఇక హ్యాపీ కదండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. నేనే తీస్తున్నానండి వీడియో, అందుకే ఇది తెచ్చుకోలేదు బుట్ట, అందుకనేసి ఇలా పెట్టేస్తున్నాను. ఇదిగోండి వంకాయలు ఇంకా పింజులు ఉన్నాయి. ఇది మళ్ళీ మునగ చెట్టు అండి. మునగ చెట్టుకి కాయలు పైకి వచ్చాయండి, అవి కింద నిండి అందట్లేదు. మా ఆయన మేడ మీద నిండి కోస్తున్నారు. నేను చెప్తున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయనేసి అని. అదిగోండి అతను కర్ర కదిపి తీస్తున్నారు, కాయలు కోస్తున్నారు. అక్కడి నుండి కోస్తుంటే అతను కనిపించే కదండి, మనకు కనిపిస్తే కింద నుండి నేను చెప్తుంటే ఆయన కోస్తున్నారు. బాగానే వచ్చాయండి కాయలు, మన కర్రీకి సరిపెట్టేట్టుగా వచ్చాయి. మన కర్రీకి అంటే ఎవరికైనా ఇవ్వచ్చు కూడా. చూడండి ఎంత సైజు వచ్చాయి. ఇంత లావైనా ముద్ర అండి, చాలా టేస్ట్గా ఉంటుంది కాయ. ములక్కాడ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి నాటు బీర 3 బీరకాయలు తీసుకాను. ఇది మంది సీడ్స్ కుంచాను కదండి, అందులో పొడుగు బీరకాయ, పెద్ద బీరకాయ ఇది ఉండిపోయిందని ఇది కూడా కోసేసాను. వీటితో పాటు మన స్వీట్ లెమన్ 360 చిక్కుళ్ళు 3 కాయలే తీసానండి. 3 వచ్చాయి, ఇంకా పోతుంది, పింజులు ఉన్నాయి. ఇవి మన లాస్ట్ ఇయర్ చిక్కుడుకాయలు అండి, ఇవి లాస్ట్ ఇయర్ చిక్కుడు పాదు కాసిన కాయలు ఇవి మన ఆగాగరకాయలండి. చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చింది సైజు, మంచి సైజు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మార్కెట్లో కొనుక్కున్నా మనం ఎంత ఫ్రెష్గా దొరకవు కదండి. వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఈ వంకాయలాగా జాంకాయలాగా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత ఫ్రెష్వి, ఆర్గానిక్వి, అప్పటికప్పుడు కోసుకొని వండుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. బెండకాయలు చూడండి 1/2 కేజీ దగ్గర వచ్చాయి, దగ్గర 1/2 కేజీ ఉంటాయి అనుకుంటాను. మొత్తం 3 చెట్లేనండి. ఒక్కొక్క చెట్టుకి అలా స్టెమ్స్ కట్ చేయలేదండి, అయినా అలా స్టెమ్లాగా వచ్చాయి. మన చెట్టు కరివేపాకు అండి, బోల్డ్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అప్పటికప్పుడే కోసుకొని ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు, కోసి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కొద్దిగా కోసానండి నేను. నా హార్వెస్ట్ కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ చుట్టాల బంధువులకి షేర్ చేయండి.